కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి నరసింహస్వామి దేవస్థానం ఉప కమిషనర్ గా వాణి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2019 నుంచి గత 5 సంవత్సరాలలో ఆలయ గోపురాలు, బండ పరువు, క్యూ లైన్లు, ఆలయ చుట్టూ ఫినిషింగ్, నిర్మాణ పనులు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అలాగే భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేశారు. కాణిపాకం నుంచి కసాపురం వచ్చాము. మరి ఎన్నో సంవత్సరాలుగా ఎంక్రోచ్మెంట్ ఉన్నవన్నీ అప్పుడు తీయడం కూడా జరిగింది. షాపులన్నీ అవన్నీ తీసే తర్వాత మేము కట్టాము. తర్వాత చుట్టూ ఫెన్సింగ్ కూడా ఇచ్చాము. ఇప్పుడు సార్ వారు వచ్చి ఆ ఫెన్సింగ్ కూడా సార్ కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు. ఫెన్సింగ్ ఇచ్చాము. నియర్లీ 33 acres ల్యాండ్ తీసుకొచ్చాము టెంపుల్కి. కలెక్టర్ గారితో మాట్లాడి అప్పట్లోనే టెంపుల్ బాగా డెవలప్ అవుతుంది. ఇంకా డెవలప్ చేయడానికి నా సాయశక్తిగా కృషి చేస్తాను. మన టెంపుల్ నేను 2019లో వచ్చినప్పుడు ఒక చిన్న 6 feet టెంపుల్ లాగా ఉండింది. నేను వెళ్ళేటప్పుడు 5 సంవత్సరాల్లో ఒక పుణ్యక్షేత్రం లాగా మారింది. ఈ గుడి ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి భక్తులు కూడా దినదినంగా పెరుగుతున్నారు. భక్తులకి ఇంకా మనం మంచి సౌకర్యాలు కల్పించి ఈరన్న స్వామి ఇంకా బాగా ఈరన్న స్వామిని ఇంకా మంచి టెంపుల్ని మంచి ప్రసిద్ధి చెందినగా చేయాలి.